అందరికీ నమస్కారం. ఇవాల్టి మన స్టోరీ శర్మగారి పలహారశాల. రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే 70 ఏళ్ల పేద బ్రాహ్మణుడు నివాసం ఉండేవాడు. ఒకరోజతను ఏదో పని మీద వెళ్తూ ఉండగా పక్క గ్రామం నుంచొచ్చిన ఒక గ్రామస్థుడు పక్కనే ఉన్న గ్రామానికి చెందిన వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా ఆ బ్రాహ్మణుడు అతని కంటపడతాడు. అతను వెంటనే పక్కన ఉన్న వ్యక్తితో, ఎవరైనా చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఓ ఈయన పేరు కృష్ణశర్మ. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. ఎన్నో దానధర్మాలు చేసి ఇలా అయిపోయారు. అడిగిన వాళ్ళకి కాదనకుండా దానాలు చేసేవాళ్ళు. వాటిల్లో చాలా వరకు ఆ పాత్ర దానాలే. ఆ విషయం తెలిసినా కూడా ఆయన ఏమాత్రం బాధపడేవాళ్ళు కాదు. మరిప్పుడేం చేస్తున్నారు? ఒక పలహారశాలని ప్రారంభించారు. ప్రస్తుతం అదే ఆయన కుటుంబానికి ఆధారం. అక్కడ కూడా పలహారాలు పెద్ద ఖరీదు కూడా లేకుండా అందరికీ అందుబాటులో ధరలే ఉంటాయి అని చెప్తాడు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మనం సరాసరి కథలోకి వెళ్తున్నాం. శర్మగారి హోటల్లో అతని భార్య కామేశ్వరి, ఏవండి తొందరగా రండి, మీ గురించి ఎదురు చూస్తున్నా. ఆ పప్పుల బస్తా ఇక్కడ పెట్టేసి వచ్చిన వాళ్ళకి ఏవేం కావాలో చూసుకోండి. ఒక్కదాన్ని ఇప్పటివరకు ఒక్క చేతో నెట్టుకు రావడం కష్టంగా ఉంది. సరేలే, నేనేమీ సరదాకి తిరగడానికి వెళ్ళలేదు. బజారుకు వెళ్ళింది సరుకులు తేవడానికే గదా. సరే మహానుభావా, మన వాదన ఎప్పుడు ఉండేదేలే గాని ముందు పని చూడండి. అలా పలహారం కోసం వచ్చిన వారికి ఎవరికి ఏమేం కావాలో యువకుడిలాగా ఎంతో చలాకీగా పనిచేస్తూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం ఏమైందంటే, తాతగారు బడికి వేళవుతుంది, 4 ఇడ్లీలు ఇమ్మని అమ్మ అడగమంది. తొందరగా ఇవ్వండి తాతగారు. ఒరేయ్ శివా, డబ్బులు తెచ్చావా లేదా? 4 ఇడ్లీలకు 4 రూపాయలవుతుంది. ముందు బాకీనే 20 రూపాయలు. మొత్తం 24 రూపాయలు. అవి పట్టుకొచ్చి 4 ఇడ్లీలు తీసుకెళ్ళు, లేకపోతే నేనివ్వను. అది కాదు తాతగారు, అమ్మ తర్వాత మొత్తం ఇచ్చేస్తానంది. ఏమీ అనుకోకుండా ఇవ్వండి తాతగారు. అవతల బడికి వేళవుతోంది. సరే, ఈసారికి ఇస్తున్నాను. బాకీ మొత్తం 24 రూపాయలని చెప్పు. ఈసారి బాకీ కొంతైనా జమేస్తేనే పలహారాలు ఇస్తానని చెప్పు అమ్మతో, సరేనా? చూడండి శర్మగారు, ఆ అబ్బాయి బాకీ అంత ఉందని తెలిసి మళ్ళీ ఎందుకు అప్పిచ్చారు? ఖచ్చితంగా చెప్పేచ్చు కదా ఇవ్వనని. రంగన్న, ఆ అబ్బాయి వాళ్ళమ్మ నా మీద నమ్మకంతో అని పంపించింది. కానీ వాడి ఆకలి తీరుతుందన్న తృప్తి చాలా ఆనందంగా ఉంటుంది నాకు అని అంటాడు. ఇంతలో ఒక బిచ్చగత్తె అక్కడికి వస్తుంది. అయ్యా, తిండి 2 రోజులైపోతుంది. తినడానికి ఏదన్నా ఉంటే ఎత్తారా? ఏమేవ్, ఆ అమ్మాయికి ఇడ్లీ దోశ ఇచ్చి పంపించు. శర్మగారి భార్య సరే అండి అంటూ ఆమెకి ఆహార పదార్థాన్ని ఇస్తుంది. ఆమె దాన్ని తీసుకొని చల్లగా ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తున్న రంగన్న కొంచెం కోపంగా, ఏమిటి శర్మగారు, మీ పద్ధతేమీ ఇంకా మారలేదు. ఇలా ఎంతోమందికి మీరు దాన ధర్మాలు చేసే ఈ స్థితికి వచ్చారు. అయినా ఇప్పటికీ మీ తంతలాగే ఉంది. మీరు మారరనుకుంటా. సర్లేండి, మంచి వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. నేను వెళ్ళొస్తాను. ఇక మరుసటి రోజు ఉదయం పలహారశాల చాలా రద్దీగా నడుస్తుంది. అక్కడికి కొంతమంది వచ్చి శర్మగారితో మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, డబ్బులు ఇవ్వటానికి మా దగ్గర డబ్బులు లేవు. మా పరిస్థితులు అస్సలు బాలేదు. మీరే మాకు దైవం అని నమ్మొచ్చాం. తినటానికి కొంచెం ఏదైనా పెట్టండి అయ్యా. పనులు సైతే డబ్బులు వస్తాయి. అప్పుడు వచ్చిన వెంటనే మీ అప్పు తీర్చేస్తాం. మరేమీ పర్వాలేదు. మీకేమేం కావాలో తీసుకొని తిని వెళ్ళండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడే ఇవ్వండి. అందుకు వాళ్ళు చాలా సంతోషపడి వాటిని తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికొచ్చాడు ఆ గ్రామ పహిల్వాన్ తన పరివారాన్ని వెంటేసుకుని. వాడిని చూసి ఆ గ్రామస్తులందరూ భయపడుతూ ఉంటారు. ఓయ్ పంతులు, నాకు మా వాళ్ళందరికీ పలహారాలు పెట్టు. కావాల్సిన వాళ్ళకి కావాల్సినవి పెట్టు. అందరూ వారికి కావలసిన పలహారాలు బాగా తింటారు. వారు తిన్నవాటికి డబ్బులు కట్టమని కామేశ్వరమ్మ గారు అడుగుతుంది. బాబూ, మీరు మీ పరివారం తిన్నందుకు మొత్తం 100 రూపాయల వరకు అయ్యింది. ఇచ్చేసి వెళ్ళండి. నన్నే డబ్బులు అడుగుతావా? ఓడదానివి కాబట్టి బతికిపోయావు అని గట్టిగా అరుస్తూ ఉండడంతో లోపల పనిలో ఉన్న శర్మగారు బయటకొచ్చి చూడగా కొట్లో సామాన్లని బయటకు పడేసి గొడవ చేస్తూ ఉంటాడు. అడ్డుగా వెళ్ళిన శర్మగారిని తిడుతూ ఉంటాడు. బ్రాహ్మణుడివి
నీకెందుకురా అంత ధైర్యం? ఎక్కడి నుంచొచ్చింది ఈ ధైర్యం? ఆ? అంటూ తన జంధ్యాన్ని పట్టుకోగానే అప్పటి వరకు నెమ్మదిగా మాట్లాడే శర్మగారు ఒక్కసారిగా అతని మీద పడి పక్కనే ఉన్న దొడ్డు కర్రతో గంగులుని అతని పరివారాన్ని చితక బాధేస్తాడు. నాకు యుద్ధ కళలు తెలుసు. నీ బల పరాక్రమాలు వేరే వాళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. పో అవతలకి. రే పంతులు, నీ అంతు చూస్తాన్రా. రేపు నిన్ను నీ కొట్టునిక్క లేకుండా చేసేస్తాన్రా. కాస్కో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజులు గడిచాయి. కాని అతను బెదిరించినట్టుగా శర్మగారి వైపుకి అస్సలు రాడు. ఆ రోజు సాయంత్రం శర్మగారు అదే ఊర్లో ఉన్న హాస్పిటల్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ రోజు అతనితో గొడవపడిన వ్యక్తుల్లో 2 మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా, ఎంత ప్రయత్నించినా అన్న బ్లడ్ గ్రూపే దొరకలేదు. నేను చాలా ప్రయత్నించానురా, ఎక్కడా దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు మాట్లాడుకోవడం విన్న శర్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయాన్ని తెలుసుకుంటాడు. ఇందాక అన్న బండి మీద వెళ్తుంటే ప్రమాదం జరిగింది. బండి అదుపు తప్పి అతను బండి పెద్ద బండరాయి మీద ఎక్కింది. తలకిందులైపోయింది. అందులో ఉన్న గంగులన్నకి బలమైన గాయాలు తగిలే. రక్తం చాలా పోయింది. రక్తం దొరకట్లేదు అని శర్మగారికి చెబుతారు. అదంతా విన్న అతను ఆ బ్లడ్ గ్రూప్ వివరాలు తెలుసుకొని తనది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని అతను బ్లడ్ ఇస్తానని చెప్తాడు. అలా చెప్పడంతో వాళ్ళు కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక డాక్టర్ దగ్గరికి చేరుకుంటారు. డాక్టర్ గారు పూర్తి వివరాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత శర్మగారు అతనికి రక్తాన్ని దానం చేస్తాడు. అలా వైద్యం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అక్కడుండి బయలుదేరతాడు గంగులు. ఆ పరివారంతో జరిగిన విషయం తెలుసుకుని, నిజమా? పంతులు గారొచ్చి రక్తం ఇచ్చి నన్ను బతికించారా? ఎంత తప్పు చేశాన్రా? అంత మంచి మనిషి మీద నా బలాక్రమం చూపించానా? చచ్చా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పంతులు గారు, నన్ను మన్నించండి. ఆ రోజు అకారణంగా మీతో గొడవ పడ్డందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకొని మీ పలహారశాలని బాగు చేయించుకోండి. చూడండి గంగులు గారు, ఆ రోజు మీ దగ్గర డబ్బులు లేవని చెప్పుంటే నేను ఊరుకునేవాణ్ణి. నేనెందుకు ఇవ్వాలని గొడవకు దిగారు. నేను మీతో సమానంగా గొడవకు దిగితే బాగోదని నిదానంగా ఉండిపోయాను. కాని ఎప్పుడైతే నా జంజాన్ని పట్టుకుని తెంపాలని చూశారో, ఒక బ్రాహ్మణుడిగా నా జంజం కాపాడుకోవటం నా కర్తవ్యం. అందుకే చేయి చేసుకున్నాను. మీరు ఆపదలో ఉన్నారని తెలిసి సాటి మనిషిగా మిమ్మల్ని కాపాడుకున్నాను. అంతే తప్ప డబ్బు కోసం మాత్రం కాదు. ఈ డబ్బు నాకవసరం లేదు. మీ తృప్తి కోసం ఆ రోజు మీరు తిన్న పలహారాల డబ్బులు మాత్రం నాకిస్తే చాలు. ఆ రోజు నుంచి గంగులు బలపరాక్రమాలు చూపించడం మానేసి అందరికీ చేతనైన సహాయం చేస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.